ఒక దేశాన్ని హ్మ్. 3 ఏళ్లపాటు పీడించిన కరువు. దానికి కారణమేంటంటే, దశాబ్దాల క్రితము ఒక రాజు చేసిన ప్రమాణ ఉల్లంఘన. వినడానికేదో పురాణగాథలా అనిపిస్తోంది కదూ? అవును. కానీ ఇది కథ కాదు. మనం ఈరోజు లోతుగా చూడబోతున్న 2 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయంలో సరిగ్గా ఇదే జరిగింది. నిజమే. ఈ అధ్యాయంలో పక్కపక్కనే 2 చాలా భిన్నమైన కథలు కనిపిస్తాయి. ఒకటి రాజకీయ సంక్షోభం, ప్రతీకారం, ప్రాయశ్చిత్తం గురించి. హ్మ్. రెండవదేమో ఇశ్రాయేలు యోధులు, వాళ్ళు భయంకరమైన రాక్షసుల చివరి సంతతిని ఎదుర్కోవడం గురించి. ఈ రెండూ కలిపి ఒక ముఖ్యమైన సందేశాన్నిస్తాయి. కరెక్ట్. అంటే మొదట దేశం లోపల ఉన్న ఒక పాత గాయాన్ని మాన్పడం, ఆ తర్వాత దేశం బయట ఉన్న ఒక పాత భయాన్ని జయించడం. సరే, అయితే ఈ కథలను కొంచెం విడమరిచి చూద్దాం. తప్పకుండా. మొదటి కథ దావీదు పాలనలో మొదలవుతుంది. దేశంలో వరుసగా 3 సంవత్సరాలు తీవ్రమైన కరువు. ఊహించుకోండి, 3 సంవత్సరాలు. అంటే వర్షాల్లేవు, పంటలు పండట్లేదు. పశువులు చనిపోతున్నాయి. అవును. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఇది కేవలం వాతావరణ మార్పు కాదని, దీని వెనుక ఏదో తీవ్రమైన కారణముందని దావీదు గ్రహించాడు. అందుకే అతను, ప్రభూ, ఎందుకిలా జరుగుతోంది అని దేవుణ్ణి ప్రార్థిస్తాడు. హ్మ్, అప్పుడు అతనికి అసలు కారణం తెలుస్తోంది. దేవుడిలా అంటాడు, ఇది సౌలు అతని నరహంతక కుటుంబం చేసిన పాపం వల్ల జరుగుతోంది. ఎందుకంటే అతను గిబ్యోనీయులను హతమార్చాడు. ఇది విని దావీదు నిజంగా ఆశ్చర్యపోయి ఉంటాడు. అవును, ఎందుకంటే సౌలు చనిపోయి చాలా కాలమైంది. కాని అతను చేసిన తప్పు దేశాన్ని ఇంకా వెంటాడుతూనే ఉందన్నమాట. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే, ఈ గిబియోనీయులు ఎవరు? అదే. వాళ్ళు ఇజ్రాయేలీలు కారు. వాళ్ళు ఆ దేశంలో అనాదిగా నివసిస్తున్న అమోరీయులలో మిగిలిపోయిన ఒక చిన్న సమూహం. కొన్ని శతాబ్దాల క్రితం యెహోషువ నాయకత్వంలో ఇజ్రాయేలీలు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు ఓ. గిబియోనీయులు తెలివిగా వారితో ఒక శాంతి ఒప్పందం చేసుకున్నారు. మేము మిమ్మల్ని చంపం, మీకు రక్షణ కల్పిస్తాం అని ఇజ్రాయెల్ నాయకులు దేవుని పేరిట ప్రమాణం చేశారు. అంటే అడో అవిత్రమైన జాతీయ ఒప్పందం. కరెక్ట్. కాని రాజైన సౌలు తన రాజకీయ ప్రయోజనాల కోసం ఆ పాత ప్రమాణాన్ని పక్కన పెట్టి గిబియోనీయులను సామూహికంగా హతమార్చడానికి ప్రయత్నించాడు. అది కేవలం హత్య కాదు, దేవుని పేరిట చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించడం. సరిగ్గా. అందుకే దాని పర్యవసానం ఇంత తీవ్రంగా ఉంది. ఒక తరం చేసిన తప్పు తరువాతి తరంపై కరువు రూపంలో పడింది. అవును, ఇది మనకు అధికారం యొక్క బాధ్యతను గుర్తుచేస్తుంది. ఒక నాయకుడు తీసుకునే నిర్ణయాల ప్రభావం అతని జీవితకాలం దాటి కూడా ఉంటుందన్నమాట. ఈ విషయం తెలియగానే దావీదు వెంటనే చర్య తీసుకుంటాడు. అతను గిబియోనీయుల ప్రతినిధులను పిలిపించి చాలా గౌరవంగా అడుగుతాడు. ఏమని? యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించినట్లు నేను మీకు ఏమి చేసి ప్రాయశ్చిత్తం చేయాలి అని. ఆ మాటలో ఎంత లోతైన అర్థముందో చూడండి. యెహోవా స్వాస్థ్యము అంటే దేవుని ప్రజలు. అంటే ఇశ్రాయేలీయులు. అవును. మీరు ఇశ్రాయేలీయులను శపించడం మానేసి వారిని దీవించేలా నేను ఈ తప్పును ఎలా సరిదిద్దాలి అని అడుగుతున్నాడు. ఇది కేవలం రాజకీయ సమస్య కాదు, దేశం యొక్క ఆధ్యాత్మిక క్షేమానికి సంబంధించినది. నేను నిజంగా గిబియోనీయులు డబ్బు అడుగుతారేమో అనుకున్నాను. అదే కదా సాధారణంగా జరిగేది. కాని వాళ్ళు కోరింది ప్రతీకారం. హ్మ్, ఇది కేవలం పగ తీర్చుకోవడమా, లేక దీని వెనుక ఇంకేదైనా లోతైన అర్థముందా? మీరు చెప్పినదానికి ఒక ముఖ్యమైన కోణం ఉంది. వాళ్ళేమంటారంటే, సౌలు అతని కుటుంబం చేసిన దానికి వెండి బంగారాలు సరిపోవు, ఇశ్రాయేలీయులలో ఎవరినైనా చంపడం మా ఉద్దేశం కాదు. ఓ. వాళ్ళ దృష్టిలో ఇది వ్యక్తిగత పగ కాదు, ఇదొక చట్టబద్ధమైన ఆధ్యాత్మికమైన పరిష్కారం. వాళ్ళ సమాజానికి జరిగిన నష్టానికి రాజకుటుంబమే బాధ్యత వహించాలని కోరారు. ఆ కాలపు న్యాయసూత్రం ప్రకారం రక్తానికి రక్తమనేది ఒక పరిష్కారం. 7 మగవారిని మాకు అప్పగించండి యెహోవా సన్నిధిలో. సౌలు సొంత పట్టణమైన గిబియాలోనే మేం వారిని ఉరితీస్తాం. ఈ డిమాండు దావీదును ఎంత కష్టమైన పరిస్థితిలో పెట్టుంటుందో కదా. అవును. రాజకీయంగా ఇది చాలా సున్నితమైన విషయం. సౌలు వంశాన్ని నిర్మూలించడం అతనికి వ్యక్తిగతంగా ఇష్టం లేదు. పైగా తన ప్రాణ స్నేహితుడైన యోనాతానుతో అతనొక ప్రమాణం చేశాడు కదా, నీ సంతానాన్ని నేనెప్పటికీ కాపాడతాను అని. సరిగ్గా అక్కడే అసలు సమస్య. కానీ ఇక్కడే దావీదు తన మాట నిలబెట్టుకుంటాడు. అతను యోనాతాను కుమారుడైన మెఫీబోషెత్తును కాపాడతాడు. కాని దేశాన్ని కరువు నుండి రక్షించడానికి సౌలు ఉపపత్ని అయిన రిస్పాకు పుట్టిన 2 కుమారులు. అర్మోని, మెఫీబోషెతు. అవును,
వాళ్ళిద్దర్నీ ఇంక సౌలు కుమార్తె మెరాబుకు పుట్టిన 5 కుమారులను గిబియోనీయులకు అప్పగించాల్సి వస్తుంది. యువనకోత ప్రారంభమయ్యే సమయంలో అంటే వసంతకాలంలో ఆ 7 ఒక కొండమీద బహిరంగంగా ఊరితీశారు. కాని కథెక్కటో ముగియలేదు. నిజానికి ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. అవును, ఇక్కడే అత్యంత హృద్యమైన శక్తివంతమైన భాగం మొదలవుతుంది. ఎందుకంటే ఆనాటి చట్టం ప్రకారం ఉరితీసిన వారి శరీరాలను సూర్యాస్తమయంలోపే ఖననం చెయ్యాలి, లేకపోతే అది దేశానికి అరిష్టం. కాని ఇక్కడ వారి మృతదేహాలను అలాగే వదిలేశారు. అదొక అవమానకరమైన శిక్ష. ఆ అవమానాన్ని ఎదురిస్తూ ఉరితీయబైన వారిలో ఇద్దరి తల్లి అయిన రిస్పా ఒక సాహసోపేతమైన చర్య తీసుకుంది. ఆమె ఒక గోనెపట్టను తీసుకుని ఆ కొండపైనే ఒక తాత్కాలిక నివాసం ఏర్పాట్చేసుకుంది. ఏకంగా 5-6 నెలలు నమ్మశక్యం కాదు. కోతకాలం ప్రారంభం నుండి ఆకాశం నుండి వర్షం కురిసే వరకు పగలు పక్షులు, రాత్రి అడవి మృగాలు ఆ మృతదేహాలను ముట్టుకోకుండా ఒక కర్రతో వాటిని తోలుతూ ఆమె ఒక్కతే కాపలా కాసింది. అది ఎంతటి మాతృప్రేమ, ఎంతటి ధైర్యం! అది కేవలం మాతృప్రేమ మాత్రమే కాదు, అదొక నిశ్శబ్ద నిరసన, మాటలతో చెప్పలేని ఒక శక్తివంతమైన ప్రకటన. నా కుమారుడు రాజకీయ ప్రాయశ్చిత్తంలో బలిపోయి ఉండవచ్చు, కాని వారు మనుషులు, మరణంలో కూడా వారికి గౌరవం దక్కాలి అని ఆమె తన చర్య ద్వారా రాజుకు, దేశానికి తెలియజేసింది. ఆమె నిశ్శబ్ద రోదన రాజభవనం వరకు చేరింది. రిస్పా చేసిన పని గురించి విన్న దావీదు చలించిపోతాడు. ఒక రాజుగా ఒక సాధారణ స్త్రీ యొక్క నైతిక ధైర్యం ముందు అతను తలవంచాల్సి వచ్చింది. అవును. వెంటనే అతను ఉరితీయబడిన 7 ఎముకలను సేకరించడమే కాకుండా అంతకంటే పెద్ద పని చేస్తాడు. ఏంకది? అతను చాలా కాలం క్రితం ఫిలిష్టీయుల చేతిలో యుద్ధంలో చనిపోయి అవమానకరంగా వేలాడదీయబడిన సౌలు, యోనాతాన్నులి ఎముకలను కూడా తెప్పిస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే దేశం యొక్క పాత గాయాలన్నింటినీ ఒకేసారి మాన్పడానికి ప్రయత్నిస్తున్నాడు. చివరగా సౌలు, యోనాతాను మరియు ఆ ఉరితీయబడిన 7 ఎముకలను కలిపి వారి కుటుంబ సమాధి అయిన కీషు సమాధిలో ఎంతో గౌరవప్రదంగా ఖననం చేయిస్తాడు. శిక్ష పూర్తయింది. ఇప్పుడు గౌరవం పునరుద్ధరించబడింది. వర్షాలు కురిశాయి, కరువు ముగిసింది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం గమనించారా? కేవలం 7 ఉరితీయగానే కరువు ముగిలేదు. లేదు. ఎప్పుడైతే మరణించిన వారికి గౌరవం లభించి సరైన సంస్కారాలు జరిగాయో అప్పుడే దేశానికి స్వస్థత చేకూరింది. ఇది న్యాయం కేవలం శిక్షించడం మాత్రమే కాదు, అది గౌరవాన్ని పునరుద్ధరించడం, గాయాలను మాన్పడం మరియు కథను గౌరవప్రదంగా ముగించడం అని చూపిస్తోంది. అద్భుతంగా చెప్పారు. సరే, ఆ విధంగా దావీదు దేశం లోపల ఒక పాత అన్యాయాన్ని సరిదిద్ది శాంతిని నెలకొల్పాడు. కాని ఒక రాజుగా అతని బాధ్యతలు అక్కడితో ముగియలేదు. దేశం లోపల శాంతి వచ్చిన తర్వాత బయటి నుండి వస్తున్న పాత శత్రువులను, పాత భయాలను కూడా అంతం చేయాల్సి వచ్చింది. ఇక్కడే కథనం ఫిలిస్తీన్ల వైపు మళ్లుతుంది. అవును, ఇప్పుడు మనం రెండో భాగానికొస్తున్నాం. రాక్షసుల పతనం. ఈ రెఫయీయులు మామూలు సైనికులు కారు. తరతరాలుగా ఇశ్రాయేలీయులను భయపెట్టిన ఒక పురాణ రాక్షస వంశం. మనం విన్న గొల్యాతు కూడా వీరిలో ఒకడే కదా? అవును, గొల్యాతు కూడా వీరిలో ఒకడే. కాబట్టి వీరిని ఓడించడమంటే కేవలం శత్రువును జయించడం కాదు, ఒక పాత భయాన్ని, ఒక శాపాన్ని అంతం చేయడం లాంటిదన్నమాట. ఈ విభాగంలో 4 వేర్వేరు పోరాటాల గురించి క్లుప్తంగా చెప్పబడింది. మొదటి పోరాటంలో కథానాయకుడు దావీదే. కాని ఈసారి అతను హీరో కాదు, బాధితుడు. అంటే ఒక యుద్ధంలో ఇప్పుడు వయసు పైబడిన దావీదు అలసిపోయి ప్రమాదంలో చిక్కుకుంటాడు. ఇష్బిబేనోబ్ అనే ఒక రాక్షసుడు దాదాపు 3.5 కిలోల బరువున్న ఇత్తడి ఈటెతో, ఒక కొత్త ఖడ్గంతో దావీదును చంపడానికి సిద్ధపడతాడు. ఇశ్రాయేలు రాజు ప్రాణాలకి ముప్పొచ్చింది. సరిగ్గా ఆ సమయంలో దావీదు సేనాని, అతని మేనల్లుడు అయిన అభిషై వచ్చి ఆ రాక్షసుని చంపి రాజును కాపాడుతాడు. ఆ సంఘటన తర్వాత సైనికులు దావీదుతో ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటారు. వాళ్లు దావీదు దగ్గరకు వచ్చి, ఇశ్రాయేలీలకు దీపమగు నీవు ఆరిపోతుండునట్లు నీవు ఇకమీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దు అని అతని చేత ప్రమాణం చేయించుకుంటారు. ఇది చాలా ముఖ్యమైన క్షణం. ఇది ఒక శకం ముగింపుకు సంకేతం. అవును, దావీదు యొక్క యుద్ధశకం ముగిసింది. అతను ఇకపై ముందుండి నడిపించే యోధుడు కాదు. ఇప్పుడు కొత్తతరం యోధులు, అబీషై లాంటివారు ఆ బాధ్యతను తీసుకుంటున్నారు. ఆ తర్వాత మరో 3 పోరాటాలు జరిగాయి. గోబ్ అనే ప్రదేశంలో జరిగిన యుద్ధంలో సిబ్బకై అనే హూషాతీయుడు సఫూ అనే మరో రాక్షసుణ్ణి చంపాడు. ఈ సిబ్బెకై
దావీదు యొక్క అత్యంత నమ్మకమైన మహాయోధుల్లో ఒకడు. ఇది దావీదు ఒక్కడే హీరో కాదు, అతని చుట్టూ ఉన్న బృందం ఎంత శక్తివంతమైనదో చూపిస్తుంది. నిజమే. ఒకప్పుడు గొల్యాతుని చూసి ఇశ్రాయేలు సైన్యం మొత్తం భయపడింది. కాని ఇప్పుడు దావీదు శిక్షణలో అతని యోధులు ఒక్కొక్కరే రాక్షసులను ఓదించగలుగుతున్నారు. 3వ పోరాటంలో ఎల్హానాను అనే యోధుడు గిత్తీయుడైన గొల్యాతు సహోదరుణ్ణి చంపాడు. అతని ఈట ఎంత పెద్దదంటే దాని కర్రను నేతగాని దోనె అంత గొప్పది అని వర్ణించారు. అంటే అది మామూలు మనిషి మోయలేనంత బరువుగా లావుగా ఉండేది అన్నమాట. అవును. ఈ పోరాటాలు ఎంత పెద్ద సవాలుగా ఉండేవో ఈ వర్ణనలు చూపిస్తాయి. చివరిగా 4వ పోరాటం గాతులో జరిగింది. ఇక్కడ కనిపించిన రాక్షసుని వర్ణనైతే చాలా వింతగా, భయానకంగా ఉంటుంది. అవును. అతను చాలా పొడగరి. అతని ప్రతీ చేతికి 6 వేళ్లు, ప్రతీ కాలికి 6 వేళ్లు. మొత్తం 24 వేళ్లు. అవును. అతను ఇశ్రాయేలీలను తిరస్కరిస్తూ ఎగతాళి చేస్తున్నాడు. ఇది కేవలం శారీరక వైపరీత్యం కాదు. ఆ కాలంలో ఇలాంటి అసాధారణ లక్షణాలను దైవిక శాపంగా లేదా అమానుష శక్తికి చిహ్నంగా చూసేవారు. అందుకే అతనంత ధైర్యంగా ఇశ్రాయేలీలను ఎగతాళి చేశాడు. కాని అతన్ని దావీదు సహోదరుని కుమారుడైన యోనాతాను ధైర్యంగా ఎదుర్కొని చంపాడు. ఆ విధంగా ఆ 4 రాక్షసులు దావీదు, అతని సేవకుల చేతిలో హతమయ్యారు. ఈ 4 సంఘటనలు కేవలం సాహసగాథలు కావు, ఇవి ఒక ప్రతీకాత్మక ముగింపు. ఇశ్రాయేలు చరిత్రలో ఒక పాత, భయానక అధ్యాయం ముగిసి దావీదు రాజ్యం స్థిరపడటాన్ని సూచిస్తున్నాయి. దేశాన్ని పట్టిపీడిస్తున్న పురాణ భయాలకు ఇప్పుడు తెరపడింది. సో, ఈ ఒక్క అధ్యాయంలో మనం 2 శక్తివంతమైన కథలను చూశాం. ఒకటి, గతాన్ని సరిదిద్దడం మరియు న్యాయం ఎంత సంక్లిష్టంగా ఉంటుందో తెలుపుతుంది. సౌలు చేసిన పాపానికి దావీదు ప్రాయశ్చిత్తం చేయాల్సి వచ్చింది. రిస్పా యొక్క మౌన పోరాటం గౌరవం యొక్క ప్రాముఖ్యతను చూపించింది. రెండవది, పాత భయాలను జయించి కొత్త భవిష్యత్తుకు మార్గం సుగమం చేయడం గురించి. ఇశ్రాయేలును ఎన్నో ఏళ్లుగా భయపెట్టిన రాక్షసుల వంశం అంతమై ఒక కొత్త తరం నాయకత్వం ముందుకొచ్చింది. మొదట అంతర్గత శాంతి, ఆ తర్వాత బాహ్యభద్రత. సరిగ్గా. ఈ కథలు విన్న తర్వాత మనసులో ఒక ప్రశ్న మిగిలిపోతుంది. అవును, ఒక నాయకుడు తన ముందున్న వారి పాపాలకు, వారు చేసిన అన్యాయాలకు ఎంతవరకు బాధ్యత వహించాలి? మరియు ఒక సమాజం తన గతాన్ని గౌరవప్రదంగా ముగించి వర్తమానంలో స్థిరంగా నిలబడటానికి ఏమి చెయ్యాలి? ఈ ప్రశ్నలు కేవలం ప్రాచీన వాజులకే కాదు, నేటి నాయకులకు, సమాజానకు కూడా అంతే వర్తిస్తాయి.